కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని స్థానిక ఎన్జీఓ హోంలో సుద్దాల పెంచలయ్య ఆధ్వర్యంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్ మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వేల్ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు రితీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్కీమ్ ద్వారా ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని, ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఈ సంస్థ ప్రథమ స్థాయిలో నిలిచినందుకు వారిని అభినందించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనకు నోడల్ మంత్రిత్వ శాఖ సాంప్రదాయ చేతివృత్తులలో నిమగ్నమై ఉన్న వ్యక్తులను ఆదుకోవడం ఈ పథకం యొక్క లక్ష్యమని తెలియజేశారు. ఈ లక్ష్యం కళాకారులు మరియు కళాకారులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వాలనే కోరికతో పాటు స్థానిక ఉత్పత్తులు, కళ మరియు చేతి పనుల ద్వారా పురాతన సంప్రదాయాలు మరియు విభిన్న వారసత్వాన్ని సజీవంగా ఉంచాలనే కోరికతో నడపబడుతుందని వివరించారు. ఈ పథకం 18 రకాల వ్యాపారాలలో నిమగ్నమైన చేతి వృత్తుల వారు మరియు కళాకారులను కవర్ చేస్తుందని వివరించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉదయ్ భాస్కర్ రాజు, ఆర్డీ, ఎస్డీ అప్పారావు బాబు తదితరులు పాల్గొన్నారు. మన కాళ్ళ మీద మనం నిలబడాల, స్వయం ఉపాధి అనేది వాళ్ళందరికీ, ఇది మీ అందరికీ తెలుసు. మీకు ఏదైనా ఆపద కానీ ఇబ్బంది వస్తే ఇక్కడ అమ్మ విజయమ్మ గారు ఉన్నారు, నేను ఉన్నాను. దయచేసి మా దృష్టి తీసుకోవడానికి మీ సమస్యలు తీర్చి అన్ని పథకాలు పారదర్శకంగా మీ అందరికీ అందే బాధ్యత కానీ మేమందరం భరోసా మీ అందరికి ఇస్తున్నాం. ఈరోజు ఇంతమంది సర్టిఫికెట్లు ఇవ్వడం, ఇక్కడ బద్వేల్ ఫస్ట్ ప్లేస్ రావడం ఎంతో సంతోషకరం. ఇక్కడ ఇది నిలబెట్టిన ఇక్కడ ఉన్నాం. అలాగే బీజేపీ జిల్లా కార్యదర్శి ఉన్నాడు. మరి మన బద్వేల్ మండల తహసీల్దార్ గారు కూడా వేదిక మీద ఉన్నారు. మరి ఈ ప్రోగ్రాము చాలా పెద్ద ప్రోగ్రాము, ఇది ఇండియా వైడ్ జరుగుతూ ఉంది. ఇదంతా కూడా చేతి వృత్తుల వాళ్ళకి మాత్రమే 3,19,000 రూపాయలు ఇందులో స్కీమ్ ఉన్నాయి. అవన్నీ కూడా మరి అధికారి అయినటువంటి విజయవాడ నుంచి వచ్చినటువంటి అప్పారావు గారు కూడా అన్ని చక్కగా వివరిస్తారు. తర్వాత సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత ఒక్కొక్కరి ప్రాబ్లం ఏమేమి ఉండదో కూడా అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. మీరందరూ కూడా సైలెంట్గా